కసింకోటలో అక్రమంగా ఆటోలు తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జిఆర్ మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూకాంబిక కళ్యాణ మండపం వద్ద సోమవారం ఎలమంచలి వైపు వెళ్తున్న ఆటోని పోలీసులు తనిఖీ చేయగా సీట్ కింద గంజాయిని గుర్తించామన్నారు. కసింకోట పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి రవాణా అవుతుందని తెలుసుకుని ఆటోలో రవాణా అవుతున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కసింకోట పోలీస్ స్టేషన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్ఆర్ మోహన్ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు కసింకోట పోలీసులు సీఐ స్వామినాయుడు నేతృత్వంలో ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బందితో కలిసి నూకాంబిక కళ్యాణ మండపం వద్ద వాహన తనిఖీల సమయంలో అనకాపల్లి నుండి ఎలమంచిలి వైపు వెళ్తున్న ఆటోలో గంజాయి ఉన్నట్లుగా గుర్తించారన్నారు. అప్పటికే మఫ్టీలో అక్కడ ఉన్న పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ఆటోకు ముందుగా 2 మోటార్ సైకిళ్లను పైలట్ వాహనాలుగా గుర్తించారు. పైలట్లు వీరిని గమనించలేదని తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో ఉన్న మరో వ్యక్తి పోలీసుల నుండి తప్పించుకుని పరారయ్యాడు. అతని ఆచూకీ కూడా తెలిసింది. అతనిని త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ గంజాయిని నిందితులు పోలీసులకు అనుమానం రాకుండా ఆటో వెనుక భాగంలో ఉంచారన్నారు. సరుకును అరకు ప్రాంతం నుండి సుమారు 60 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రాజమండ్రి వైపు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది అని అన్నారు. సుమారు దీని విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందని అనకాపల్లి డీఎస్పీ మోహన్ తెలిపారు. నేను అనకాపల్లి డిఎస్పీని మాట్లాడుతున్నాను. మాకు రాబడిన ముఖ్య సమాచారం మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సింహ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కసింకోట సిఐ మన నాయుడు గారి దీంట్లో నాయకత్వంలో, అలాగే మన ఏఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యాము, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు అండ్ సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్, అలాగే నూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిలి వైపు వెళ్తున్న ఒక ఆటోలో మాకు రాబడిన సమాచారం మేరకు, మా సిబ్బంది రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీల గంజా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా పై విధంగా బయటపడింది. దీని తర్వాత ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మా సిబ్బంది చేసిన కృషి మేరకు ఈ ఆటోకు ముందు వెళ్తున్న 2 బైకులు, అంటే పైలట్స్గా వ్యవహరిస్తున్న 2 బైకులు, అలా కారా కేసరి అండ్ గోబేరు వెంకట చైతన్య అనేవాళ్ళు మోటార్ సైకిల్ మీద ముందు లీడ్ చేశారు. పోలీసులు ఉన్నారా లేదా అనేది చూసుకుని మా సిబ్బంది ఎక్కువగా అక్కడ చాటున ఉండి కొంతమంది మఫ్టీలో ఉండటం వల్ల వాళ్ళు గమనించకపోవడం వల్ల ఈ పట్టుకోవడం జరిగింది. ఆటో తోలే అతను గాడి రత్నరాజు, అలాగే గుంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఈ మొత్తం 4 కూడా మనం సిబ్బంది అదుపులో తీసుకుని ప్రశ్నించగా మనకి వచ్చిన సమాచారం అంటే ఈ గాడి రత్నరాజు అనే అతను వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు, అలాగే ఈ పిఠాపురం చెందిన గాడి రత్నరాజు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇందులో మనకు అతను అబ్స్కాండ్ అయ్యాడు. అతను అబ్స్కాండ్ అయిన అతని పేరు మర్రి ఘాషి. ఇతను ఇక్కడ మన ఒరిస్సా దగ్గర కోరాపుట్ జిల్లా రాళ్ళగడ్డ దగ్గర ఉండిపోయాడు. మేము ఎఫర్ట్స్ చేస్తున్నాం అతని మీద కూడా. ఈ పట్టుకునే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈ రోజు రిమాండ్ కి పంపిస్తున్నాము. మనకి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క ఆటో రాళ్ళగడ్డలో బయలుదేరి కోరాపుట్టు, పెద్దబయలు, పాడువ, అలాగే అరకు, ఎస్కోట, కొత్త వలస, పెందుర్తి, సభవరం, తర్వాత అనకాపల్లి మీదుగా టువార్డ్స్ పిఠాపురం వరకు వెళ్లే ప్లాన్ లో ఉండగా మనం అనకాపల్లి జిల్లాలో ఈ కసింకోట లిమిట్స్ లో కేసును పట్టుకుని మా యొక్క సిబ్బంది మంచి ప్రతిభ కనబరిచారు. ఎస్పీ గారు కూడా వీరికి అభినందనలు, మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన భూమిక వహించిన మా ఏఎస్ఐ గారు కొంచెం ఆరోగ్య బాగోలేక ఈ రోజు ప్రెస్ మీట్కి రాలేదు. వారిని మా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. పర్సనల్ గా పిలిచి బాగా చేశారు. హైవే మొబైల్లో ఈ మంచి కేసు మీరు డిటెక్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళని కూడా అభినందించడం జరిగింది. ఇదండి సమాచారం. మనకున్న జిల్లాల్లో మేము చెప్పిన ఈ 3 చెక్ పోస్టులు కూడా ఈ రోడ్లు లేవు. మనకు అవన్నీ కూడా ఏజెన్సీ నుంచి వచ్చే దారిలోంచి కనెక్ట్ అయిన చెక్ పోస్టులు. కోణం కానీ,
ఈ తాటిపత్తి కానీ అవి. ఇది వచ్చేసి మనకి హైవే నుంచి వచ్చింది, ఇంచుమించు అరకు వ్యాలీ నుంచి ఎస్కోట్ నుంచి ఇటు ఈ రోడ్లో సబ్బవరం మీదుగా వచ్చింది. ఈ రోడ్లో చెక్ పోస్ట్ లేవు, ఇది ఎక్కువగా హైవే. కానీ హైవే మొబైల్స్ ఇప్పుడు ఇది కేసులో హైవే మొబైల్ వాళ్ళకి మనం క్రెడిట్ ఇవ్వాలి. వీళ్ళు హైవే మొబైల్స్ కూడా వాచ్ చేస్తున్నారు, అందువల్ల వాళ్ళు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో A2 పేరు గుంతా హిమాన్స్ అనే అతని పేరు మీద ఒక 2 కేసులు ఉన్నాయి. అది కొయ్యూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి. ఒకటేమో పోక్సో కేసు, ఒకటేమో NDPS సేమ్ గాంజా కేసు. అలాగే గాడి రత్నరాజు అనే అతని మీద కూడా ఒక కేసు ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ స్టేషన్లో ఒక చోట నమోదైనట్టు మనకి అతను అడ్మిట్ అవుతున్నాడు. అవి కూడా మేము లింకప్ చేస్తాం. పీటీ వారెంట్లు తీసుకుని మిగిలిన వేరే కేసులు ఏమైనా ఉంటే వాటికి కూడా వీళ్ళని మనం లింకప్ చేయడం జరుగుతుంది, అంచనా వేయడం జరిగింది. అలాగే మన అనకాపల్లి సబ్ డివిజన్ సంబంధించి మాకు 3 చెక్ పోస్టులు ఉన్నాయి. తాటిపత్తి మాడుగుల మండలం, కోనం చీడికాడ మండలం, శ్రీరాంపురం దేవరపల్లి మండలంలో కూడా ఈ మండలాలు కూడా మాకు చెక్ పోస్టులు ఉండడం జరిగింది. ఈ యొక్క చెక్ పోస్టులో ఈ మన ఎస్పీ గారు 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాచ్ చేయటము, రెగ్యులర్గా అక్కడ ఫంక్షనింగ్ ఎలా ఉందనేది రోజుగా సూపర్వైజ్ చేయటము, అక్కడ ఉన్న సిబ్బందికి అక్కడ పనిచేసే పరిస్థితులు ఉన్నాయా, వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవని చూడటము, తర్వాత సూపర్వైజరీ ఆఫీసర్స్ అలాగే SHOలు అందరినీ కూడా తరచుగా ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు చూస్తూ 24/4 సర్వేలెన్స్ ఉండేట్టుగా చూడటం జరుగుతుంది. అలాగే చెక్ పోస్టులో కూడా అన్ని వాహనాలని, అనుమానాస్పదమైన వాహనాలని కూడా చెక్ చేయటం, అలాగే దీన్ని సీసీ కెమెరాల్లో మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ నుంచి ఎస్పీ గారు కూడా వాచ్ చేసి ఏమైనా ఎక్కడైనా సూపర్వైజరీ ల్యాప్సెస్ ఉంటే మాకు సూచనలు ఇచ్చి క్లోజ్గా మానిటర్ చేయడం వల్ల మాకు ఈ కేసులో సాధ్యమైంది. కేసులు కూడా తరచుగా మేము పెడుతున్నాం. ఇంతకుముందు కూడా మనం రీసెంట్గా 1-2 కేసులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ న్యూస్ ఇదే.